ఈరోజు మనము ఈ సిలిండర్ టైప్ ఉన్న చార్ట్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఈ రకంగా వస్తుంది. సో దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనము డేటా సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడి దాకా కావాలో. ఆ తర్వాత ఇన్సెట్లోకి వెళ్ళి ఈ సిలిండర్ టైప్ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో 3D కాలమ్ అనే దాంట్లో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో కోసమని నేను సైజ్ తగ్గిస్తున్నాను. ప్లస్ సింబల్లోకి వెళ్ళి ఇక్కడ యాక్సెస్, చార్టు, గ్రిడ్ లైన్స్ ఉన్న ఆప్షన్ తీసేయండి. తీసిన తర్వాత మనము సైజ్ పెంచుకుందాం. ఇక్కడ మనకు కలర్ మార్చాల్సి వస్తుంది. సో మనం ఈ కర్సర్ ఇక్కడ పెట్టగానే అన్నీ సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీరు రైట్ క్లిక్ చేసిన తర్వాత ఫార్మాట్ డేటా సిరీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం కలర్ మార్చాలి కాబట్టి ఈ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సాలిడ్ ఫిల్ దాంట్లోకి వచ్చి, ఆల్రెడీ నేను వైట్ సెలెక్ట్ చేసి పెట్టాను కాబట్టి వైట్ వచ్చింది, వైట్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ దాంట్లోకి వచ్చి 50 అని ఎంటర్ చేసి ట్యాప్ చేయండి. ఇప్పుడు మనము ఈ సిరీస్ ఆప్షన్లోకి వెళ్దాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ 100 అని టైప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా 100 అని టైప్ చేయండి. ఇప్పుడు సిలిండర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్ క్లోజ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది వచ్చేసింది. ఇప్పుడు మనము దీని మీద రైట్ క్లిక్ చేసి యాడ్ లేబుల్ చేద్దాం. యాడ్ లేబుల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి దీనికి ఫాంట్కి వైట్ కలర్ పెట్టాలి కాబట్టి మనము హోమ్లోకి వెళ్ళి మళ్ళీ ఫాంట్ సెలెక్ట్ చేసుకొని వైట్ సెలెక్ట్ చేసుకుంటాము. కావాలనుకుంటే కొంచెం సైజ్ పెంచుకుంటాము. ఓకేనా? అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.